రజనీకాంత్ గారి 'జైలర్ 2' సినిమాలో బాలయ్య గారు స్పెషల్ అపియరెన్స్‌లో కనిపించబోతున్నారు. గెస్ట్ రోల్ చేయబోతున్నారు అని చెప్పేసి గతంలో వార్తలు ఎలా వచ్చాయో మనందరం చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో నుంచి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. బాలయ్య గారు ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించట్లేదు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో, ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందా అంటే అసలు బాలయ్య గారిని 'జైలర్ 2' నుంచి తప్పించారా? లేకుంటే ఆయనే తప్పుకున్నారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. సో, అసలు ఏం జరిగింది? మరి 'జైలర్ 2'లో ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారా? లేరా? లేకుంటే ఆయనే తప్పుకున్నారా? లేకుంటే ఆయన్ని తప్పించారా? మరి ఇప్పుడు ఆయన ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారు? అసలు ఏం జరిగిందనేది మనం కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, 'జైలర్' సినిమా రజనీకాంత్ గారికి ఒక బిగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ గారు చాలా కాలం పాటు ఆయన ఆహ్, వరుసగా ఫ్లాప్ మూవీసే తీయడం జరిగింది. అంటే తీసిన మూవీస్ వల్ల కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో, బిగ్ డిజాస్టర్‌లు అవ్వడంతో రజనీకాంత్ గారికి అసలు ఏమైంది అని చెప్పేసి అభిమానులు కూడా ఆహ్, హోప్ కోల్పోయిన ఒక పరిస్థితి. ఆ టైంలో 'నెల్సన్' గారు తీసిన 'జైలర్' మూవీ వచ్చేసింది. సో, అది చాలా సైలెంట్‌గా వచ్చింది. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా కూడా లేకుండే. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంతా కాదు. సో, రజనీకాంత్ గారిని వింటేజ్ రజనీకాంత్ గారిని మరొకసారి అందరికి పరిచయం చేసింది. ఆయన మార్కెట్ ఏంటో మరొకసారి అందరికీ ప్రూవ్ చేసింది. సో, రజనీకాంత్ గారిని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్స్ చూస్తామో అది ఆ 'జైలర్' సినిమా అయితే ప్రూవ్ చేసింది. సో, ఆ సినిమా గావచ్చు, ఆ సినిమాలో రజనీకాంత్ గారిని చూపించిన విధానం గావచ్చు, ఆయనకిచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, అలరించాయని చెప్పుకోవాలి. సో, సీట్‌లో కూర్చున్న అభిమాని 'జైలర్ 2' సినిమా ఆద్యంతం కూడా రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వీళ్ళలు విజిల్స్, కేకలతో థియేటర్ మొత్తాన్ని కూడా హోరెత్తించారు. సో, ఆ స్థాయిలో రజనీకాంత్ గారు 'జైలర్ 2'లో అందరిని అలా ఆకట్టుకోవడం జరిగింది. సో, అటు నెల్సన్ దిలీప్ కుమార్ గారు కూడా చాలా అద్భుతంగా రజనీకాంత్ గారిని హ్యాండిల్ చేయడం జరిగింది. సో, అంతకుముందు ఆయన తీసిన 'వరుణ్ డాక్టర్' ఆహ్, మంచి విజయం సాధించింది. అందులో అంటే ఆయన స్టైలే ఒక స్టైల్. హీరో చాలా సీరియస్‌గా ఉంటారు. ఆ సీరియస్‌నెస్ నుంచి కామెడీ జనరేట్ చేయడం ఇటువంటివి మనం చూస్తాం 'డాక్టర్' సినిమాలో. 'జైలర్' సినిమాలో కూడా సేమ్ అదే ఫార్మాట్. ఇక్కడ రజనీకాంత్ గారు కూడా చాలా సీరియస్‌గా ఉంటారు. అయితే ఇక్కడ కామెడీ గాదు, యాక్షన్ మూవీని యాక్షన్‌ని, కామెడీని మిక్స్ చేసి మరి అందించారు మనకి. సో, ఇలా సినిమా ఆకట్టుకోవడం, రజనీకాంత్ గారి రోల్ ఆకట్టుకోవడం, ముత్తువల పాండ్యన్ రోల్ అనేది ఇప్పటికి కూడా రిజిస్టర్ అయిపోయింది ఆడియన్స్‌లో ఆ పాత్ర అనేది. సో, ఆ స్థాయిలో నెల్సన్ గారైతే సినిమాని తీసుకెళ్లడం జరిగింది. సో, అలా వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ గారికి అదొక ఊపిరిచ్చిందని చెప్పుకోవాలి. ఈ సినిమా విజయంలో ఇంకొక పాత్ర పోషించింది ప్రముఖ పాత్ర ఎవరు అంటే అనిరుద్ రవిచంద్రన్. తన బీజీఎంతో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కే తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ రజనీకాంత్ గారే ఒక ఈవెంట్‌లో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ మొత్తాన్ని తీసి పక్కన పెడితే ఇదొక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పేశారు. సో, ఈ సినిమా ఇంతలా జనాల్ని ఆకట్టుకుంది, ఇంత విజయం సాధించిందంటే అక్కడ అనిరుద్ రవిచంద్రన్ అందించిన ఆ బీజీఎం కూడా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. అంటే ఆ స్థాయిలో రజనీకాంత్ గారిని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశారు. స్లో మోషన్‌లో ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎనకాలిచ్చిన బీజీఎం గావచ్చు, సో, అలాగే మిగతా ఆర్టిస్ట్‌లకు ఇచ్చిన బీజీఎం గావచ్చు, ఇవంతా కూడా తెగ ఆకట్టుకుంది. థియేటర్‌లో చాలా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే 'జైలర్' మూవీ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ సినిమా కంటే ముందర 'హుకుమ్' సాంగ్ రిలీజ్ చేశారు. సో, అది విపరీతంగా జనాలను ఆకట్టుకుంది. అంటే ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి కూడా ఆ సాంగ్ ఒక యాస్పెక్ట్‌గా అయితే మారిపోయింది. సో, ఆ సాంగ్ అలా జనాల్ని విపరీతంగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా మీద కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అంటే ఫ్లాపుల్లో ఉన్నారు. రజనీకాంత్ గారిని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎళ్లి థియేటర్ లోపలికెళ్ళేసారు. రజనీకాంత్ గారి సినిమా ఆయనకున్న ఇమేజ్ అది. సో, ఆ స్థాయిలో జనాల్ని థియేటర్ వైపు పరుగులు పెట్టించారు. సో, ఇక సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ మౌత్ టాక్‌తో మళ్ళీ వింటేజ్ రజనీకాంత్ గారిని చూసాం. ఆయన మాస్ యాక్షన్‌ని చూసాం. సో, అప్పుడు 'బాషాలో' ఎలా ఉండేవారో అలా కనిపించారు మరొకసారి. అనిరుద్ రవిచంద్రన్ బీజీఎంతో అదరగొట్టేశారు అని చెప్పేసి ఇలా రకరకాల కామెంట్స్ ఆ సినిమా పట్ల చేయడం. సో, ఆయనకు చాలా కాలం తర్వాత ఒక బిగ్ హిట్ దొరకడం జరిగింది. అయితే ఆ సినిమాలో ఇంకో 2 గెస్టు పాత్రల్లో కనిపించారు. అదొకటి ఆహ్, 'మోహన్ లాల్' గారు అండ్ 'శివరాజ్ కుమార్' గారు. వీళ్ళిద్దరూ కూడా ఒక కీలక పాత్రల్లో అందులో కనిపించడం జరిగింది. సో, వాళ్ళ పాత్రలకు థియేటర్‌లో ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో మామూలు విషయం కాదు. అంటే వాళ్ళలా మెల్లిగా నడుచుకుంటూ వస్తారు. ఏమీ చేయరు. సినిమాలో రజనీకాంత్ గారు కావచ్చు, లేకుంటే 'మోహన్ లాల్' గారు కావచ్చు, లేకుంటే 'శివరాజ్ కుమార్' గారు కావచ్చు. వీళ్ళేమీ చేయరు సినిమాలో. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆళ్ళ వెనకాల ఒక బీజీఎం వచ్చేస్తుంటది. అది పూనకాలు వచ్చేస్తున్నాయి థియేటర్‌లో అందరికి. ఆ స్థాయిలో ఆ సినిమాలో వాళ్ళ ఆ ముగ్గురిని చూపించిన విధానం గావచ్చు,
అలా ముగ్గురి క్యారెక్టర్స్ కి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇది జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఆ సినిమా ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో అలా ఆ ఇద్దరి పాత్రలకు కూడా ఆ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. సో అప్పుడే ఒక ఫీల్ వచ్చేసింది. ఈ ఇద్దరి పాత్రలో మన తెలుగు నుంచి బాలయ్య గారు ఉండుంటే ఈ సినిమా ఇక్కడ ఇంకో రేంజ్ లోకి వెళ్ళిపోయేది. ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇంకో రేంజ్కి వెళ్ళిపోయి ఉండేదని చెప్పేసి కూడా అప్పుడు వచ్చింది టాక్. సో అలా ఆ ముగ్గురి పాత్రలని ఆ విధంగా డిజైన్ చేయడంలో నెల్సన్ గారైతే సక్సెస్ అయిపోయి సినిమాని విజయవంతం చేయడంలో కూడా అలా సక్సెస్ సాధించారు. అయితే ఆ తర్వాత రజనీకాంత్ గారి దగ్గర నుంచి వచ్చిన సినిమా వేటయ్య పెద్దగా అంతగా కమర్షియల్ గా హిట్ కాలేదు. కంటెంట్ పరంగా మంచి కంటెంట్ అని చెప్పేసి పాజిటివ్ వచ్చినప్పటికీ సినిమా కమర్షియల్ గా అయితే విజయం సాధించలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ అయితే చెప్పాల్సిన పని లేదు, ఎటువంటి రిజల్ట్స్ చూస్తుందో. సో దాంతో వరుసగా 2 సినిమాలు ఆశించినంత స్థాయిలో అయితే విజయం సాధించలేదు రజనీకాంత్ గారికి. ఇప్పుడు మరొకసారి ఆయన హోప్స్ పెట్టుకున్న సినిమా జైలర్ 2. జైలర్ 2 నెల్సన్ గారి డైరెక్షన్ లో మరొకసారి ఆ మ్యాజిక్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఒక దాన్ని అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అక్కడ నెల్సన్ గారు అండ్ అనిరుద్ గారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఫైటింగ్స్ జరగడం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం, రజనీకాంత్ గారు అలా గ్లాసెస్ పెట్టుకుంటూ రావడం, ఇదంతా కూడా మనం చూసాం. ఆ వీడియో అనౌన్స్మెంట్ వీడియో అది కూడా తెగ ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు జైలర్ 2 పైన చాలా అంచనాలు అయితే ఉన్నాయి. అంటే జైలర్ తో క్రియేట్ అయిన ఇమేజ్, ముత్వల్ పాండ్యన్ ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఇది ఆకట్టుకోవడంతో ఆటోమేటిక్ గా జైలర్ 2 పైన కూడా విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే జైలర్ లో ఏ విధంగా అయితే ఇద్దరు స్పెషల్ అపియరెన్స్ గా అటు మోహన్ లాల్ గారిని, శివరాజ్ కుమార్ గారిని చూపించారో జైలర్ 2 లో కూడా అలా ఇద్దరు రోల్స్ ని ఇంకొంతమంది ఆర్టిస్టులని, యాక్టర్స్ ని తీసుకొచ్చి పెడదాం స్టార్లని అని చెప్పేసి నెల్సన్ గారు భావించారు. అయితే అందులో మొదటగా వినిపించిన పేరు మన బాలయ్య గారు. బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా విపరీతంగా జోరుగా ప్రచారం సాగింది. సో అది తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఎందుకంటే ఆ వాళ్ళ స్క్రీన్ మీద బాలయ్య గారు కనిపించి రజనీకాంత్ గారితో సినిమా స్క్రీన్ షేర్ చేసుకుని మళ్ళీ అనిరుద్ గారు మ్యూజియం ఇచ్చేసి ఒక రేంజ్ లో వీళ్ళని ఎలివేట్ చేస్తూ ఉంటే అది కన్నుల పండుగ ఉంటుంది, అది ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుందని చెప్పేసి రకరకాల ఊహాగానాలు ఊహించేసుకోవడం, వాళ్ళ ఊహలకే వదిలేయడం అయితే జరిగింది. సో ఆ రేంజ్ లో ఇక్కడ జైలర్ 2 పైన అంత క్యూరియాసిటీ పెరగడంలో కూడా ఈ న్యూస్ అనేది ఒక ఇంపాక్ట్ అయితే చూపించింది. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే జైలర్ 2 నుంచి బాలయ్య గారు తప్పుకున్నారు అని చెప్పేసి ఒక వార్త మొన్నటి నుంచి కూడా, అంటే మొన్నటి కొంత కాలం నుంచి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీన్ని అఫీషియల్ గా అంటే బాలయ్య గారు ఉన్నారని వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు, బాలయ్య గారు తప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు. కాకపోతే బయట సర్క్యులేషన్స్ లో సినీ వర్గాల్లో టాక్ మాత్రం బాలయ్య గారు ఉన్నారని చెప్పేసి నడిచింది. ఇప్పుడు లేరు అన్న వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే జైలర్ 2 నుంచి బాలయ్య గారు తప్పుకున్నారా లేకుంటే ఆయన తప్పించారా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో ఎందుకు అనంటే ఇప్పుడు రీసెంట్ టైంలో ఇంకా ఒక న్యూస్ ఏంటంటే బాలయ్య గారి రోల్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారు కనిపించబోతున్నారు. సో ఆయన అప్రోచ్ అయ్యారు. సో అంతకుముందు బాలయ్య గారితో ఏ రోల్ అయితే చేయించాలనుకున్నారో ఆ రోల్లో ఇప్పుడు ఈయన్ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో విజయ్ సేతుపతి గారిని తీసుకుంటున్నారంటే ఇక బాలయ్య గారిని తప్పించేశారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు బాలయ్య గారిని తప్పించేంత పని అయితే వాళ్ళు చేయరు. సో బాలయ్య గారి తన డేట్స్ ఇష్యూస్ కుదరక తప్పుకున్నారు అన్న వార్త కూడా ఇక్కడ వర్గాల నుంచి అయితే వెళ్తూ ఉంది. ఎందుకంటే రజనీకాంత్ గారికి, బాలకృష్ణ గారికి ఎంత మంచి స్నేహం ఉందో మనకు తెలిసిందే. మొన్న ఈవెంట్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో బాలకృష్ణ గారికి సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు రజనీకాంత్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి అందులో బాలయ్య గారి పైన తన ప్రేమాభిమానులను వ్యక్తపరిచారు. ఆయన సినిమాల గురించి మాట్లాడారు, ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడారు, ఆయన యాక్షన్ గురించి మాట్లాడారు. బాలయ్య గారికి మాత్రం అనితర సాధ్యం ఈ డైలాగ్స్ చెప్పడం, ఇలా ఫైట్స్ చేయడం అని చెప్పేసి మాట్లాడడం, అలా ఎప్పటి నుంచో వాళ్ళ బాండింగ్ మనకు తెలిసిందే. సో అటువంటి రజనీకాంత్ గారు సినిమాలో బాలయ్య గారు నుంచి తప్పించడం అనేది సాధ్యం కాదు. బాలయ్య గారికి మరి అంటే ఈ న్యూస్ అనేది దాంట్లో ఒక ఇది లేదు, అంటే అఫీషియల్ క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేదు బాలయ్య గారు ఉన్నట్టు అని చెప్పేసి. మళ్ళీ బాలయ్య గారిని తప్పించాము, తీసేసి ఆయన వెళ్ళిపోయారని దాంట్లో కూడా ఎటువంటి వాస్తవం అయితే లేదు అఫీషియల్ గా. సో ఇదంతా కూడా సినీ వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు జరిగిన చర్చే. వాళ్ళే ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు, ఇప్పుడు వాళ్ళే లేరు అని ప్రచారం అయితే చేస్తున్నారు. సో మూవీ టీం నుంచి కావచ్చు, లేకపోతే ఇటువైపు నుంచి ఎటువంటి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడున్న ప్రకారం అయితే సినీ వర్గాల్లో ఏంటంటే బాలయ్య గారు తప్పుకున్నారు, ఆయనకు సినిమా డేట్ ఇష్యూస్ కుదరక ఇప్పుడు అఖండ 2తో ఫుల్ బిజీ అయిపోయారు. మళ్ళీ NBK 111తో ఆయన బిజీ కాబోతున్నారు. మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. సో ఇలా
ఇన్ని కార్యక్రమాల్లో ఇంత వర్క్ లో ఆయన బిజీగా ఉండడంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళి టైం కేటాయించేంత లేకపోవడంతోనే ఇక కుదరదు అని చెప్పినట్టుగా వార్తలైతే ప్రస్తుతం వస్తున్నాయి. మరి దీంట్లో ఎంత నిజం ఉందో, ఎంత వాస్తవం ఉందో అయితే తెలీదు. కాకపోతే ఇప్పుడు విజయ్ సేతుపతి గారిని ఆ రోల్ కోసం తీసుకున్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. మరి చూద్దాం బాలయ్య గారు జైలర్ 2లో అసలు అప్రోచ్ అయ్యారా బాలయ్య గారిని? ఆయన తీసుకునే ప్రయత్నం చేశారా? బాలయ్య గారు మరి ఒప్పుకున్నారా? లేదా ఆయన తప్పుకున్నారా? అనే దాని పట్ల అఫీషియల్‌గా ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వస్తుందేమో చూద్దాం. ఏదేమైనా ఇప్పుడైతే బాలయ్య గారైతే మన జైలర్ 2లో లేనట్టుగానే అయితే తెలుస్తుంది. సో ఇదొక అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి గానీ, జైలర్ 2 అయితే ఇక తొందరలో సమ్మర్‌లో అయితే రిలీజ్‌కు ప్లాన్ చేసేసారు. సో ఎలా ఉంటుందో చూడాలి. మరొకసారి ముత్వాల్ పాండ్యాన్‌గా రజనీకాంత్ గారు అందరిని అలరించడానికైతే రెడీ అయిపోయారు. సో స్క్రీన్ మీద ఆయన కనిపిస్తూ, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ, సో ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంటుందని తెలుస్తూ ఉంది. సో నెల్సన్ గారు కూడా హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చేయడంలో చాలా అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉంటారు. 'వరుణ్ డాక్టర్‌లో' గావచ్చు, లేకుంటే మన 'బీస్ట్‌లో' గావచ్చు, జైలర్‌లో గావచ్చు మనం చూసాం. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి అఫీషియల్‌గా వీళ్ళు బాలకృష్ణ గారికి సంబంధించి న్యూస్‌కి సంబంధించి రెస్పాండ్ అవుతారా? ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.